నామమున మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి యొక్క దినంలోకి ప్రవేశపెట్టి ఈ యొక్క సిద్ధపాటు కూడికకు మనల్ని ఏర్పరచుకున్నందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మనము ఈ సిద్ధపాటు కూడికలో మనం ఎంతగానో రేపటి దినం జరిపే ఆరాధన కోసం మనం ప్రతి వారం ఈ విధంగా కూడుకొనిచున్నాం కదా. సో మీ అందరు కూడా ఎవరైతే కూడా రావాలని ఆశిస్తున్నారో వాళ్ళు కూడా రావచ్చు. రాలేని వారి కోసం లైవ్ స్ట్రీమింగ్ చేయబడుతుంది గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ మీద. సో ఆదివారం మాత్రమే ఇన్ పర్సన్ సర్వీస్ అని అనుకోకండి, సాటర్డే కూడా మనకి ఇన్ పర్సన్ సర్వీస్ ఉంది. దోస్ హూ వాంటెడ్ టు కమ్ అండ్ జాయిన్ విత్ అస్ దే కెన్ కమ్. ఎవరైతే రాలేక ఉంటున్నారో వారి కోసం లైవ్ స్ట్రీమింగ్ చేయబడుతుంది, దయచేసి దీన్ని గమనించండి. సో ఇక ఆరాధనని ప్రారంభించుకుందాం. మీరు కూడా నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఎబెనేజర్ దేవుడివై ఉండి ప్రభా మమ్మల్ని ఇంతవరకు సహాయం చేసి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను యొక్క పరిచర్యకు వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్ని నేరదని మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి నేను ఎటువంటి శిస్తు లేకుండా యొక్క ప్రార్థన నిరాటంకంగా జరగటానికి కూడా సహాయం దయచేసి నడిపించండి. అనేక మందికి ఆశీర్వాదకారణంగా చేసి నడిపించండి స్తోత్రం. మేము పాడే పాటల్లో మీరు మాత్రమే మహిమ పొందండి మీ దాసుని జ్ఞాపకం చేసుకుని మా మధ్య నిలవబెట్టి మీరు మా అందరితో మాట్లాడిపోతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్తోత్రం మీరు మాత్రమే మహిమ పొందండి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తున్నాం స్తోత్రం మా యొక్క నోటి మాటలు మా యొక్క హృదయ ధ్యానంను మీ దృష్టికి అంగీకారంగా చేసి నడిపించండి స్తోత్రం. నేను మా ఇంటి వారు మిమ్మల్ని సేవించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా యొక్క జీవితాలలో ప్రతినిత్యము మీరు జయం కలిగి చేస్తున్న విధానం బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అతి వినయంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. అందరు కూడా యొక్క లింక్ని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. తద్వారా అనేక మందికి ఆశీర్వాదకారణంగా ఉండాలని కోరుచున్నాను. ఎందుకంటే వాక్యం కరువైపోతున్న యొక్క దినములలో దేవుడు మనకి ఎంతో సమృద్ధిగా అనుగ్రహిస్తున్నప్పుడే దాన్ని మనం దోచుకునే బద్దులమై ఉంటున్నాం. కాబట్టి విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వల్ల నీవు ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నానని కీర్తనకారుడు అన్న విధంగా మనమందరూ కూడా దానిని దోచుకుందాము. దేవుడు మనతో ఏం మాట్లాడబోతుంటున్నాడో దానికోసం ఎదురు చూద్దాము. ఆయన సన్నిధి ప్రసన్నత మా మధ్య ఉండేలాగిన యొక్క లింక్ని అనేక మందికి షేర్ చేయండి. అందరు కూడా మీరున్న స్థలంలో జాయిన్ అవ్వండి. అందరినీ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయాలని కోరుతున్నాను. పాట పాడుకుని దేవుని మహిమపరుస్తాం. మహిమ ఘనత కూడవు నీవే మా దైవము, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. అందరు సంతోషంగా ఇక పాట పాడుకుందాము.
స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మృతులను మరిలేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే 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 ప్రైజ్ ది లార్డ్. మన్నాను కురిపించిన దేవుడు బండను చీల్చి దాహం తీర్చిన దేవుడు మనకు కావాల్సిన అవసరతలన్నింటినీ తీరుస్తున్న దేవుడు యెహోవా జైరే యెహోవా ఈరైన దేవుడు హూ ఇస్ అవర్ ప్రొవైడర్ మనకేమి కావాల్సిన వాటిని అన్నిటిని అనుగ్రహిస్తున్న దేవుడు సర్వము సమకూరుస్తున్న దేవుడు వ్యాధులన్నీ తొలగించి మృతుల స్థితిలో ఉన్న మనల్ని లేపి బాగు చేసిన దేవుడు యెహోవా రాఫా అయిన దేవుడు ఆయనను స్తుతించడానికి ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరు కూడా మీరున్న స్థలంలో భయభక్తులతో కూడి ఈ యొక్క వాక్యము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఎదురు చూస్తున్నారని కోరుచున్నాను. అదేవిధంగా
మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా దీని గురించి చెప్పండి, తెలియచెప్పండి. వారందరూ కూడా ఆశీర్వాదకారణంగా ఉండండి. ఈ యొక్క సమయంలో దైవదాశ్రం మనకు వాక్య పరిచర్య చేస్తారు. చెప్పబడిన రీతిగా కీర్తనలు 86:5 వచనంలో చెప్పబడిన రీతిగా ప్రభువు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. అటువంటి హృదయాన్ని దేవుడు మనకి దయచేలాగున ద హార్ట్ ఆఫ్ విల్లింగ్నెస్ టు ఫర్గివ్. సో అటువంటి హృదయాన్ని, క్షమించుటకు సిద్ధమైన మనస్సును దేవుడు మన యొక్క జీవితంలో కూడా దయచేలాగున దేవుడు తన దాసుని ద్వారా ఏది మాట్లాడనై ఉంటున్నాడో దానికోసం ఎదురు చూద్దాము. అందరు కూడా విని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని కోరుచున్నాను. దేవదాసుడి యొక్క సమయంలో వాక్య పరిచర్య చేస్తారు. Thank you, Jesus. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనం తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మరణ స్థలంలో తల వంచి ప్రార్థనలు ఏకీపిస్తాం. సర్వశక్తియు మిక్కిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనం చెల్లిస్తున్నాను. మీ యొక్క కృపాసనకు కూర్చున్న మా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలోన ఆనందం పొందేవారికి మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను. కృపల మా ప్రభువా, ఇంతవరకు మిమ్మల్ని పాడి కీర్తించుకునే సహాయం కోరికే స్తోత్రములు. నాన్న, మీ కృపల వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా, మీ వాక్య వెలుడులో వెలుగు కలుగుచున్నది. అదే తెలివి లేని వారికి తెలివిని కలిగించున్న సెలవిచ్చావు కనుక మా తెలివి లేని మా జీవితాలకి మీ వాక్యం ద్వారా కలిగించి జ్ఞానం దయచేసి, బుద్ధిని దయచేసి, దేవామాతని వివేచన దయచేసి మీ వాక్యాన్ని కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. కృపచు నడిపించండి నాయన. దైవ ప్రభు, మీ సన్నిధిలో వచ్చిన వాక్కును పంపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దాసులను విసులుచని మరుపరిచి మీరు మాట్లాడండి. దైవ ప్రభు, మీ చిత్తంలో కొనసాగింపచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణమైన పోలికలోనికి మమ్మల్ని అందరినీ కూడా మార్చండి. ఎందరూ వీళ్ళైతే ఆశతో కూర్చొని మా ప్రభు నీకు వాక్యం వినడానికి కూర్చున్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిని ప్రేమించే వారికి చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపి నడిపించండి. ఏ వ్యక్తిగత ఇష్యూస్ కలగకుండా మీ కాపుల పద్ధతులు గ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ ఘనపరచి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఇక మంచి సమయంలో మరి కృపల వాక్యమును దానికి వచ్చిన అందరూ కూడా వాక్య వెలుగు మా జీవితాన్ని పరిశీలించుకుంటూ దేవుని యొక్క సహాయం కోసమై ఎదురు చూస్తూ ప్రభువా నీవు నాతో మాట్లాడమని దేవునిలో కూర్చున్నాం. కీర్తనకారుడు ఈ 86వ కీర్తనను కీర్తిస్తూ ఈ 5వ వచ్చిన భాగంలో చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు, నీకు మొరుపెట్టి వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు అని ప్రభువుని కీర్తిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నాడు ఆయన. ప్రియమైన వాళ్ళ ఈ మాటలు జాగ్రత్తగా గమనిద్దాం. ప్రభువా, నీవు దయాళుడవు కాబట్టి, నీవు దయాళుడు కాబట్టి క్షమించడానికి సిద్ధమైన మనస్సును కలిగి ఉన్నావు నీవు అని ప్రభువుని కీర్తిస్తున్నాడు ఆయన. ఆయన దయగలిగిన వాడు కదా, ఆయనలో దయ ఉంది కాబట్టి మన యొక్క దోష పాపలన్నిటి కూడా క్షమించి తన కృప ద్వారా మనల్ని బలపరుచుతూ, తన కృప ద్వారా నడిపిస్తూ ఇంతవరకు మనల్ని కొనసాగింపజేశాడు. దేవుడి యొక్క వాక్యం మనం చూసేటైతే యోబు గ్రంథంలో ఒక మాట అంటూ, మన దోషములలో అధిక భాగము ఆయన మరిచిపోయినాడు అని ఒక మాట మాట్లాడుతున్నాడు. మన దోషములలో అధిక భాగం 11వ అధ్యాయంలో చూసినట్లయితే 6వ వచ్చిన భాగంలో, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములలో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. నీ దోషములలో అధిక భాగము
మరిచిపోయి ఉన్నాడని తెలుసుకో. గమనించారు ఈ మాటని? మన దోషముల అధిక భాగాన్ని మరిచిపోయాడు ఆయన. అసలు జ్ఞాపకం ఉంచుకునేది, ఎందుకంటే ఆయనకు క్షమించేటువంటి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆ దేవుడికున్న సిద్ధమైన మనసును బట్టి మనం క్షమించబడుతున్నాం. మన జీవితాలు ప్రేమ వల్ల బ్రతికి బట్టగడుతూ ఉన్నాయి. క్షమించేటువంటి మనసు కలిగిన దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. అర్థమవుతుందా? ప్రేమ వల్ల ఉపయోగంలో మొదటి 2 వచనాల్లో మనం ఒక చూసినట్లయితే, ప్రభువా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ సన్నిధిని నిలవగలడు? The God marks iniquity, and who shall stand before thee? దేవుని ప్రియమైన వల్ల దేవుడు మన దోషములు కనిపెట్టి చూస్తే దేవుడు సరే ఎవడు కూడా నిలవలేడు. అందుకని యెషయా భక్తుడు ఎవరు మాట్లాడుతున్నాడంటే 38వ అధ్యాయంలో మనం చూస్తే ఆ భక్తుడు యెషయా గ్రంథంలో మాటని రాజుడి హిజ్కియా కీర్తన ఈ మాటలు పలుకుతూ ప్రభువుని స్తుతిస్తూ మాట్లాడుతున్నాడు. చూడ దయచేసి 38వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా 17 వచ్చే భాగంలో, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగు చేయుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతు నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ కూడా నీవు పారవేశావు. అంటే ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. దోషభావాన్ని వీపు వరకు పారవేశాడు ఆయన. ఒకవేళ దేవుడు మన జీవితంలో మన దోషములు మన పాపములు కనిపెట్టి చూచిన ఎడల, దేవా ఎవడు నీ సన్నిధిని నిలవగలడు? కనుకనే ఆ 2:30 7 వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే ఇలా కీర్తిస్తున్నాడు భక్తుడైనటువంటి దావీదు. ఏమని మాట్లాడుతున్నాడు చూడ అక్కడ, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన వద్ద కృప దొరుకును. కనుక మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆశ పెట్టుకోండి. ఎవరి మీద? దేవుని ప్రభువైన యేసు క్రీస్తు మీద ఆశ ఉంచుకోండి. ఆశ. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఎందుకన్నాడు ఆ మాటని? ఆయన వద్ద కృప దొరుకును, సంపూర్ణమైన విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుంచి ఆయన వాడిని విమోచించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడి ప్రియమైన వాళ్ళ బాగా జాగ్రత్త గమనించండి. దేవుడి మీద ఆశ పెట్టుకుని జీవిద్దాం. దేవుడు అంటే ఆశతో జీవిద్దాం. ప్రభువైన యేసు క్రీస్తునందు ఆశ కలిగి పాట పాడుతుంటాం కదా అప్పుడప్పుడు, నీవే నా ఆశ నీవే నా ప్రాణం అంటూ పాడుకుంటుంటాం కదా. పాడటం వరకే కాదు, అది మన జీవితంలో కనిపించాలి. ప్రభువా నేను, ఎందుకంటే దేవుని వాక్యం ఎదుగు చెబుతుంది, నరులు ఆశ కలిగి ఓపికతో యెహోవాకు ఎదురు చూడాలంట. చూడండి, విలాప గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. విలాప వాక్యంలో మనం చూసినట్లయితే, నరులు ఆశ కలిగి, బాగా ఎంత మంచి మాట. నరులు ఏం కలిగి ఉండాలంట? ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకో. నరులు ఆశ కలిగి. వింటున్నారా ప్రియమైన వాళ్ళ ఈ మాటల్ని? మన దేవుడు క్షమించే సిద్ధమైన మనసు కలిగి ఉన్నవాడు కాబట్టి ఈ సాయంత్రములు కూడా దేవుని సభలో కూర్చోగలిగిన మనం ఆయన ఎదుట ఆరాధించడానికి కూర్చున్నాం, పాటలకు కూర్చున్నాం, దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం కూర్చున్నాం. అంతేకాని మన నీతి, భక్తి, యథార్థత, పరిశుద్ధత అని ఎంత మాత్రము కాదు.
కనుక దేవుడికి హృదయపూర్వక చెల్లించాల్సి మొదలు పెట్టున్నాం. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆయన కనిపెట్టి చూస్తే ఒక్కడు కూడా నిలవలేదు. ఆ విషయాన్ని మాటికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన క్షమించే దేవుడు. మరి ఆయన క్షమించినప్పుడు మన జీవితంలో మనం కూడా క్షమించాలి కదా, మనకు కూడా క్షమాహృదయం ఉండాలి కదా. నీకు, నాకు, మనకు, మన సహోదరుల పట్ల, సహోదరుల పట్ల, మన సంఘం పట్ల, దేవుని ప్రజల పట్ల, నీకు కీడు చేసిన వారి పట్ల, ద్వేషించే వారి పట్ల, దూషించే వారి పట్ల మనందరికీ కూడా క్షమించే హృదయం కలిగి ఉండాలి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం మనం చూస్తే బాగా గమనించండి. యోవేలు గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో 11వ వచన భాగంలో మనం చూస్తే ఒక మాట రాయబడి ఉంది. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 11వ వచనంలో చక్కటి మాట ఉంది. అక్కడ చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు కలిగినవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు నయ్యుండి తాను చేయను దేశించిన కీడును చేయక పశ్చాత్తాపబడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఆడవాడు కరుణ వాత్సల్యత కలిగిన వాడట. కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు కాబట్టి తాను చేయను దేశించిన కీడు చేయక మానే దేవుడు, పశ్చాత్తాపడే దేవుడు. కీడు చే ఉద్దేశం ఎనడు చేయడు, కానీ ఆయన కోపస్తాలు అనుకుంటాడు మనసులో. కానీ వెంటనే మన ప్రార్థన విని, మన కన్నీరు చూచి, మన బాధ చూచి, మన వేదన చూచి క్షమించే దేవుడు. ఎందుకంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. కనుకనే మీ దేవుడు యెహోవా కరుణ వాత్సల్యత కలవాడు కదా అని యోవేలు చెప్తున్న సమాజానికి ఈనాడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. మన దేవుడు యెహోవా కరుణ వాత్సల్యత కలిగిన వాడు. ఆ కరుణ వాత్సల్య గల దేవుని సన్నిధిలో, ఆయన శాంతిపూర్ణ దేవుని సన్నిధిలో ఎలా మనం తగ్గించుకోవాలి? మీ వస్త్రాలు కాదు, హృదయాన్ని చించుకోవాలి. హృదయం ప్రార్థన చేసుకో. విరిగి నలిగిన హృదయంలో ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదన్న సత్యాన్ని గుర్తించమని మనం చేస్తున్నాం. నా ప్రియమైన వల్ల కరుణ వాత్సల్యత కలిగిన దేవుణ్ణి ఆయన సన్నిధిలో, ఆయన కృపాసనం వద్ద, దేవుని పాదముల చెంత మన జీవితాన్ని రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ క్షమించే మనసుని, క్షమించే హృదయాన్ని నీవు కలిగి ఉన్నావా? నీలో ఉందా? ఎలా క్షమిస్తాడు, ఏ విధంగా క్షమించాడు, ఎంత క్షమించాడు అని మనం చూసినట్లయితే ఒక చక్కటి ఒక కథ రూపాన్ని, అనగా దేవుని యొక్క వాక్యంలో మరి సువార్త భాగంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చక్కటి మాటలు మనకు కనబడతాయి. 18వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 21 నుంచి మనం గమనించు. ఆ అధ్యాయం అంతట్లో కూడా మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి సంఘటన మనకు కనబడుతుంది. ఆయన వద్దకు వచ్చి 21 వచ్చే చదువుకుందాం. ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల వచ్చి ఒకసారి అడుగుతున్నాడు ప్రభువుని, దేవా, మరి నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే, నా ఎడల నేరం చేస్తే, లేక నన్ను దూషిస్తే, నన్ను హేళన చేస్తే, నన్ను అవమానపరిస్తే, లేక కాని మాటలు నన్ను మాట్లాడితే, నాకు గాయం చేస్తే, క్షమించలేనంతటి నేరాన్ని నేడలు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని పేతురు సృష్టికర్త మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడు? ఆయన అంటూ ఏమన్నాడు? 7 మార్లు పడి సరిపోతా అంటున్నాడు. అందుకు యేసు అన్నాడు, 7 మారుల మట్టుకే కాదు, 77 పర్యాములు. ఏం చెప్పన్నాడు? అన్ని సార్లు క్షమించాను. ఏమంటే ఒక వ్యక్తి 77 పర్యాములు చేస్తాడు ఎవరైనా? ఒక అన్నిసార్లు చేసి అన్నిసార్లు క్షమిస్తే ఆ వ్యక్తి చేస్తాడా? అసలు మనిషి అంటానికి ఎవరైనా? ఎంత విశాల హృదయం చూసారా దేవుడిది, ఎంత ప్రేమాసుడు చూసారా? అసలు 77 పర్యాములు కీడు చేస్తాడండి ఎవడైనా?
అలాంటి వాళ్ళు భూమి మీద ఉంటారని నాకు అనుమానం. ఏమో మనం చెప్పలేము. వద్దు, దేవుని బిడ్డలైన మనకు అలాంటి మరి కోపతాపములు, ఆవేశములు, పగలు అవన్నీ ఉండడానికి లేదు. ఎందుకంటే ఆయన నీ యొక్క నా యొక్క దోష పాపములను మన తప్పిదాన్ని క్షమించాడు. ఆయన వాడన్నిటినీ బాధేశాడు. ఆయన మరెన్నడూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకునలేదు, కనిపెట్టి చూడను లేదు, అధిక భాగం మరిచిపోయాడు. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం, ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్నాం మనము. నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు చక్కటి ఉపమానం చెబుతూ ఒక కథ చెప్పాడు. పేద ఒక కథ చెప్పాడు. ఏం కథ చెప్పాడంటే, ఒక యజమాని దగ్గర ఒక అప్పు చేస్తున్నాడు. విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పు చేశాడు. ఆ అప్పులు తీర్చమని ఆ యజమాని అడిగేసరికి ఆయన అంటున్నాడు, ఎంత అప్పు చేశాడో చూస్తే ప్రేమిన వల్ల ఎంత చేశాడట? 10,000 తలాంతులు అని రాయబడి ఉంది. ఓ తలాంతుకి మరి 7,600 రూపాయలు. 10,000 × 3,600 లెక్కేస్తే ఎంత డబ్బు ఒకసారి ఊహించండి. అంత డబ్బుని ఆ దినాల్లోనే అప్పు చేశాడట. అంత డబ్బు ఏం చేసుకున్నాడు ఆయన? సరే చేశాడు. ఆ యజమాడు ఎంత మంచోడు చూడండి, ఎంత ఇచ్చాడో. ఓ తలాంత్ అంటే 3,600 అంటే 10,000 తలాంతులు × 3,600. ఒకసారి లెక్క ఎట్టుకోండి మీ ఇంట్లో కూర్చొని. ఇప్పుడు కాదు, ప్రేమిటి అయిన తర్వాత ఇది చేసుకుంటూ కూర్చున్నాడు. మీరు వాక్యం వింటారు, మళ్ళీ చూసుకోండి తర్వాత. ఎంత డబ్బు అప్పించారండి. మరి ఇంత అప్పు పుచ్చుకున్నాయన ఆ యజమాని అడిగినప్పుడు ఏం చేశాడంటే, ఆయన ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆ 26 వచ్చే భాగంలో ఆ దాసుడు కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకో, నీకంతయు చెల్లిస్తానయ్యా, నీకంతా చెల్లిస్తాను. నా ఎడల ఓర్చుకో యజమానుడా, నేను అప్పు చేశాను నీ దగ్గర, దయచేసి నా ఎడల ఓర్చుకో, నేను అంతా నీకు చెల్లించేస్తాను అని అన్నప్పుడు ఆ దాసుని యజమానికి ఏం కలిగిందంట? కనికరము. కనికరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన ఎడల కనికరపడి ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు కాబట్టి, ఆయన కృప కనికర దేవుడు కాబట్టి, సంపూర్ణ విమోచించే దేవుడు కాబట్టి మనం బతికి పట్టగడుతున్నామండి. అంతేకాని నీ నీతి, నీ యథార్థత, నా నీతి, నా యథార్థత కాదని మళ్ళీ 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 జ్ఞాపకం చేస్తున్నా. కేవలమైన కృప విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ రోజున బ్రతికి ఉన్నామంటే, ఈ రోజున ఆహారంటున్నామంటే, ఈ వస్త్రాన్ని కట్టుకుని ఉన్నామంటే, ఈ వరకు కూడా, ఈ దినం కూడా ఏ అనారోగ్య సమస్య లేకుండా తన కృపలో కాపాడబడుచున్నామంటే కేవలము దేవుని యొక్క కనికరము, ఆ ప్రభు మనల్ని చూపిన విస్తారమైన కృప కనికరం. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ భక్తుల శ్రద్ధను అనుకోవద్దు. ఈ అప్పు చేసే వ్యక్తి అడిగే రీతిగా నీవు కూడా ఎన్నో పనులు దేవుడు అడిగావు కదా. ప్రభావాలను క్షమించు, ప్రభావాలను క్షమించు, నా దోషాలను క్షమించు, నా పాపం క్షమించు, నా వివేకాన్ని క్షమించు ప్రభా, నా అతిక్రమాన్ని క్షమించు. ఎంతగా ఏడ్చుంటావు కదా, ఎంతగా ప్రార్థించుతావు కదా. మరి నిన్ను క్షమించిన దేవుడిని మనసులో ఉంచుకుని నీ పట్ల ఎవరు తప్పు చేస్తే క్షమించాలని అందుకే ఉపమానం మన ప్రభు చెప్తున్నాడు. ఆ యజమానుడు కనికరపడి ఎంత డబ్బు తెలుసా అండి? 10,000 తలాంతులు. అంత మరి డబ్బుని క్షమించేసి కొట్టేశాడు. ఇక వెళ్ళిపో, పర్లేదు, ఇక నువ్వు నాకు చెల్లించక్కలేదు. అబ్బా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. దేవునికి స్తోత్రం కలుగును కాక. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి చేసిన పని ఏంటో తెలుసా? అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసునితో ఒకరిని చూచి, ఎన్ని దేనాలు అంట? 100 అంటే ఒక దేనారం అంటే 8 రూపాయలు అంట. అంటే ఎంత అప్పు ఉన్నాడంటే ఇంకి 100 దేనారం అంటే ఏమండి? 50 రూపాయలు. 50 రూపాయలు వీడికి అప్పు ఉన్నాడు ఒకడు.
ఇంకొకడు ఎవరు బయటకు వెళ్ళిన తర్వాత వీడికి 50 రూపాయలు, వీడికి ఎంత అప్పున్నాడు? 10,000 తలాంతులు. అంటే ఎన్ని కోట్లు లెక్కేసి ఎవరైనా? 36 కోట్ల రూపాయలు. ఇంత డబ్బుని క్షమించేస్తే ఈయనేం చేస్తున్నాడు? 50 రూపాయలు తనకు అప్పున్న ఒక వ్యక్తి వద్ద గని ఏం చేశాడండి? గొంతు పట్టుకున్నాడు. ఈ యజమాడు వీడు గొంతు పట్టుకోలే, కానీ వీడు బయటికి వెళ్ళి, బాగా గమనించండి, ఈ ఉపమానం నీకు నాకు మనకి వినించడం మన అందరికీ, గొంతు పట్టుకున్నాడంట. ఈయన పట్టుకోలేదు, మరి ఆ యజమాని పట్టుకోలేదు ఈ వ్యక్తిని. కానీ ఈ బయటికి ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి గొంతు పట్టుకొని, నీ వచ్చి ఉన్నది చెల్లింపు మనను. ఏదో నెమ్మది కలిగితే పోలే, 50 రూపాయలు అప్పున్నావా, నా అప్పు నాకు ఇవ్వని అడగచ్చుగా. ఏకంగా బయట రాగానే ఆ యజమాని చెందు నుంచి బయటికి రాగానే తనకు అప్పున్నవాడు 50 రూపాయలు అప్పున్నట్టు వ్యక్తి గొంతు పట్టు ఏకంగా గొంతె పట్టేసుకున్నాడు. ఏకంగా గొంతు పట్టుకుంటున్నాడు. అయితే 29 వచ్చిన మనం చూస్తే, అందుకు వారి తోడిదాసుడు సాగిలపడి, అంటే 26 వచ్చములు వీడు చేసేట్టు, ఈ వ్యక్తి చేసేట్టుగానే ఆ వ్యక్తి కూడా ఈయనకి సాగిలపడ్డాడు. 50 రూపాయలు అప్పున్నాడు కదా, కాబట్టి ఆయనకి సాగిలపడి నాయనలో ఓర్చుకో. ఈయన అన్నట్టుగానే ఆయన కూడా అంటున్నాడు, అయ్యా నాయన ఓర్చుకో, నీకు చెల్లించదని వారిని వేడుకోలేను. కానీ వేడుకున్నట్టుగానే ఈడు సాగిలపడ్డట్టుగానే ఓర్చుకోమని అడుగుతున్నాడు. ఇతను అడిగిన రీతిగానే ఆ వ్యక్తి కూడా అడుగుతూ ఉన్నాడు. 50 రూపాయలు అప్పు ఉన్నటువంటి వ్యక్తి అడిగినప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ? కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వారిని చెరస 50 రూపాయలు కూడా పెట్టించే వాళ్ళు ఉన్నారండి. 20 రూపాయలు జైల్లో పెట్టించే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎంత అమానుష్యం కదా. అంటే ఈ ఉపవాసం ఎందుకు చెప్తున్నాడు యేసుప్రభు అంటే, జాగ్రత్త, నీకు ఇంత పెద్ద అప్పు, ఇంత పెద్ద పాపము, ఇంత పెద్ద ఘోరమైన శిక్ష తప్పిస్తే నీ ఎదుట కనపడొచ్చున్నాడు ఒక చిన్న నలుసును పట్టుకుని నువ్వెంతలా మాట్లాడుతున్నావు, ఎంతగా శిక్షించడానికి ఇష్టపడుతున్నావు, గుబుడుతున్నావు. ప్రియమైన వాళ్ళ ఆ విషయం చెరసాల్లో వేయించాడు. గమనించండి, నువ్వు చేసేదంతా కూడా నీ తోడి దాసులు చూచారు. ఒకవేళ నువ్వు చెప్పకపోయినా యజమానికి నువ్వు చేసేవన్నీ కూడా తెలియజేస్తా. జాగ్రత్త, వింటున్నా నీవు ప్రియమైన వాళ్ళ, నీవు నేను మనము చేర్చున్నటువంటి ఆ క్షమించలేని జీవితాన్ని జాగ్రత్త సమర్పరచు. దాంతో దేవుని స్థలంలో తీసుకెళ్లి జ్ఞాపకము చేస్తాడు. జాగ్రత్త, జరిగింది చూచి మిక్కిలి వారు దుఃఖపడ్డారు. తన తోడి సహోదరులు, తోడి దాసులు దుఃఖపడి జరిగిందని చూచి వచ్చి జరిగినంతయు తమ యజమానునికి వివరంగా, ఒక్కటి పోసకొచ్చి వివరంగా అంట, మళ్ళీ జరిగింది చెప్పాల, వివరంగా ఇలా చేశాడు. అయ్యా నీతో సాగిలపడ్డాడు ఆ వ్యక్తి, కరిగమని అడిగాడు ఆ వ్యక్తి, ఓర్చుకోమని అడిగాడు ఆ వ్యక్తి. అలాగే ఈ వ్యక్తి కూడా అలా అడిగితే ఈ వ్యక్తి అస్సలు క్షమించకుండా గొంతు పట్టుకుని అయ్యా చెరసాల వేయించాడు, ఆయన జరిగినంత పోసుకొచ్చని చెప్పాడు యజమాని. వీళ్ళందరూ కూడా ఆయన వద్ద పనిచేస్తున్నారు. గమనించారు ప్రియమైన వాళ్ళ, పేతురు అడిగిన దానికి దేవుడు చెప్తున్న కథ ఇది. ట్రూ స్టోరీ ఇది, లైఫ్ స్టోరీ అన్నమాట. మన జీవితానికి అన్వయించుకోవడానికి చెప్పిన కథ ఇది. ఈ కథగా కాదు, కానీ నిజం. ఇది నిజంగా మన జీవితంలో అన్వయించుకొని తీరాలి. ఈ సమాజం ఏంటి? క్రైస్తవ సమాజం. కొంతమందికి సహోదరు స్థలం చూస్తే క్షమించుకోలేరు, కొందరు చూస్తే కొందరికి అసలు కాదు, కొందరు చూస్తే ముఖాలు మార్చుకుని ముఖాలు తిప్పుకొని కూర్చుంటారు. సంఘానికి వచ్చినప్పుడు నచ్చినోడు వందలు చెప్తారు, పీతోళ్ళకి వందలు చెప్పుకుంటూ విషపు చూపులు చూస్తారు. అసలు వాళ్ళతో పలకరించరు. సంఘంలో గొప్పవాడంటే వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటారు. దిక్కులేని వాడు, దరిద్రుడు, పేదవాడు అసలు వాళ్ళని పట్టించుకోరు. ఏమండి, రకరకాల వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనకు అవసరమా? నేడు క్రైస్తవ సమాజానికి ఇది అవసరమా అండి? ఇలాంటి వాడు క్రైస్తవుని అంటారు ఎవరైనా?
క్షమించబడడానికి ఈ అర్హత కూడా లేదు మనలో. ఆయన మనం ప్రేమించి క్షమించాడు. ఆయన మన దోష పాపాలన్నీ కూడా తన వీపు వైపున పారవేశాడు. ఆయన వెనక్కి చూసుకోలేక వారు అన్ను కూడా ఆయన వింటున్న నా ప్రియమైన వాళ్ళరా, నేటి క్రైస్తవ సమాజానికి యేసుక్రీస్తు సుఖేరి అంగీకరించిన ఒక్కరికి కావాల్సింది క్షమించే ఉదయం కావాలి. క్షమ జరిగినంతా కూడా వివరంగా చెప్పారు. ఆ వినగారు ఏం జరిగిందట, అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, ఏం దాసుడా, ఇంతకు ఒట్టి దాసుడే, ఇప్పుడు ఏం పెట్టాడు, టైటిల్ ఇచ్చాడు నీకు, క్షమించకపోతే నేను పలికేది ఏంటో తెలుసా, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకున్నావు కదా, నీ అప్పంతా కూడా నేను క్షమించింది కదా, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పారు. చూసారా, నువ్వు నన్ను వేడుకొట్టివి, గమనించావు, నీవు నన్ను వేడుకొట్టివి, నేను ఏం చేశా, క్షమించేసా, నేను కరుణించింది, నిన్ను క్షమించాను, నీ అప్పుకు క్షమించాను, నీ దోషం క్షమించాను, నీ పాపం క్షమించాను, నీ అవివేకాన్ని క్షమించాను నేను. మరి నేను చేసేట్టుగా నీ తోడి దాసులకు నువ్వు కూడా చేయాలి కదా. నేను నిన్ను క్షమించేప్పుడు నీ ఎదుట నీ సహోదరులు అలాగే క్షమించారు కదా. నాకెంత అప్పు నీవు ఉన్నావు, నీకున్న చిన్న అప్పుని క్షమించలేకపోయినావా? ఈనాటి క్రైస్తవ సమయం ఎలా ఉందంటే, మన దోష పాపాలు, ఎన్నో ఘోరమైన పాపాలు ప్రభు మనం క్షమిస్తే, మనము మన ఎదుట ఒక వ్యక్తి ఒక చిరు పాప అనగా చిన్న నలుసు చూసి క్షమించలేని పరిస్థితుల్లో వచ్చా ద్వేషాలు పెంచుకుంటూ దాన్ని అధికం చేస్తూ దాన్ని కట్టుకొని చాలా ఘోరమైన స్థితి దిగిపోతున్నారు ఈనాడు క్రైస్తవ సమాజం. క్షమించలేని హృదయం కలిగిన వాళ్ళు, ప్రియమైన వాళ్ళ, ఎంత తేలిక ఉంటుంది కదా నీ సహోదరుని తప్పిదం చేసి క్షమిస్తే వ్యక్తిని. అది మనసు పెట్టుకున్నావు అనుకో, ఎంత గురిగిపోతుందో తెలుసా, ఎంత నలిగిపోతుందో తెలుసా, అది ఎంత భయంకరంగా తేడా తెలుసా నీ హృదయంలో. గమనించాడు ఆ మాటల్ని. చెడ్డ దాసుడా, నువ్వు చేసిన పని ఏంటి, అందుచేత 34 చివరాయబడి దగ్గర, అందుచేత వాని యజమానుడు ఏం చేశాడు, ఇందాకేం చేశాడు, కరిగిన పడ్డాడు, ఇప్పుడు ఏం పడుతున్నాడు, కోపడుతున్నాడు. జాగ్రత్త, దేవుడికి కోపం వస్తుంది. రేపటి సబ్జెక్ట్ కోసం ఇది రిలేటెడ్గా చెప్తున్నాను ఈ మాటని. కోపపడి కోపం వస్తుంది. దేవుని కోపాన్ని, దేవుని ప్రేమను చూస్తా అనుకుంటారా, కోపం ఉంది. ఆయన కోపం గతంలో నేర్చుకున్నాను. చెడ్డదాసుడా అని చెప్పి ఆయన ఏమన్నాడు, ఆయన కోపపడి, మన యజమానుడు వారి మీద కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించు. నువ్వు చేసావుగా. అందుకనే ఉపత్య గ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది, వాడి తల మీదకి వస్తుంది అంటున్నాడు ఉపత్య గ్రంథంలో. చూడండి, మాట రాయబడి ఉంది ఉపత్య గ్రంథంలో. అప్పుడు నీవు చేసినట్లే నీకు చేయబడతావు. జాగ్రత్త, నువ్వు చేసింది నేను నెత్తి మీదకి వస్తుంది. నువ్వు క్షమించుంటే నిన్ను క్షమించుంటాడు, నువ్వు ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తాడు దేవుడు. నువ్వు ఏం చేస్తావు నేను నెత్తి మీదకి వస్తుంది. జాగ్రత్త, నువ్వు చేసినట్టే నీకు నువ్వు చేయబడును. వింటున్నారా నా ప్రియమైన వాళ్ళరా, ఇందాక నువ్వు వేడుకుంటే యజమాని క్షమించి కనికరపడి నీ ఎడల జాలిపడి నీ దోష పాపలను క్షమించి నీ అప్పంతా కూడా క్షమించి 10,000 తలాంతులు క్షమించి విడిచిపెట్టాడే. 50 రూపాయలు క్షమించలేకపోయావా? ఎంత కఠిన హృదయం అనేది. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. చెప్తాడు, కీడులో పడతావు. ప్రియమైన వాళ్ళరా, చెల్లించేంత వరకు అవకాశం కోరుకున్నాడు. ఇక చూసారా, ఇక నువ్వు చెల్లించేంత వరకు చాలాసార్లు నువ్వేం చేశావు అంతే. ఇక నువ్వేం చేసావు అదే వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయవు చెరసాల్లో, నువ్వు క్షమించబడ్డావు. మరి నీ సహోదరులు క్షమించాలి కదా, అవి నువ్వు చేయలేదు కదా, గొంతు పట్టుకున్నావు. పైగా
అందుకని నీకు ఒక ముద్ర పడింది, చెడ్డదాసుడా అనే బిరుదు నీకు ఇచ్చి ఇప్పుడు నేను చెరసాలలో వేయించావు కదా, అందుకే నిన్ను కూడా చెరసాలలో వేయించేసి, చెరసాలలో వేయించి ఏం చేశాడు? ఏమిటి? అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు. గమనించారు. ఇంకోటి, చెరసాల వేయడమే కాదు, బాధపడు వారికి వానిని అప్పగించును. గమనించారా? ఎక్స్ట్రా నీకు ఎక్స్ట్రా మరి ఎక్స్ట్రా వస్తుంది నీకు శిక్ష. బాధపరిచే బాధ్యత అప్పగించాడట క్షమించకపోతే. అని ఎంత బాధపరిచారు? ఎంతవరకు? నీ వచ్చి ఉన్నది చెల్లించేంత వరకు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఎంత చక్కటి ఉపవాసం చెప్పాడు కదా పేతురుకు దేవుడు. పేతురు చెప్పిన దేవుడు ఇప్పుడు నీకు నాకు చెప్తున్నాడు. ప్రకటిస్తున్న నాకు, వింటున్న నీకు, క్రైస్తవ సమాజానికి. ఎందుకు ద్వేషించారండి? ఎందుకు ద్వేషించే అవసరం వచ్చింది? ఏమండి? బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ప్రేమ ఎంత గొప్పది, శాశ్వతమైన ప్రేమ. ఎంత ప్రేమ గొప్పది! శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించింది కనుక విడువక ఎడల నా కృప చూపించున్నాను. హల్లెలూయా. I love thee with an everlasting arms. నీ శాశ్వత ప్రేమతో ప్రేమించుతున్న దేవుడు నీ క్షమించి అందులో తెచ్చుకుంటున్నాడు. అంటూ ఒక మాట అన్నాడు. ఏమంటాడు అక్కడ 35 వచ్చిన భాగంలో? మీలో ప్రతి వాడును, ఇవన్నీ జాగ్రత్తగా వినండి, ఇవంతా కూడా మా అందరికీ. మీలో ప్రతి వాడు, వినుచున్న నీవు, ప్రకటిస్తున్న నేను, ఈ సృష్టి అంతటా కూడా క్రీస్తుని కలిగిన వారికి చెప్తున్న మాట ఏంటి? మీలో ప్రతి వాడును తన సహోదరుణ్ణి క్షమించానంటారు. ఊరికి పెదవుతా క్షమించేసాడు, పో బతికిపో. అది కాదు. ఎలా ఉండాలి క్షమ? హృదయపూర్వకంగా. క్షమించడం గొప్ప విషయం కాదు. క్షమించి యేసు ప్రభువులాగా ఏం చేయాలా? మరిచిపో. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. క్షమించి మరిచిపోవాలి. మళ్ళీ జ్ఞాపకం చేసుకోకూడదు దాన్ని. చాలా అంటుంటారు, నాకు అంత వ్యక్తిని చూస్తే నాకు మళ్ళీ అది జ్ఞాపకం వస్తూనే ఉంటుందండి అంట. మరి నీళ్ళు ఏం ప్రేమ ఉంది? నేను దేవుడు క్షమిస్తా అనుకుంటావా? నువ్వు చెడ్డదాసాలు కాదా? నేను చెరసాల వేచి బాధపరచుకోవడానికి అప్పగించడం అనుకుంటున్నావా? హృదయపూర్వకంగా క్షమించకపోతే, అసలు హృదయపూర్వకంగా నువ్వు క్షమించాలని నీకేం కావాలి తెలుసా? ద ఫర్గివ్నెస్ ఇష్యూ ఫ్రమ్ ద లవ్. ప్రేమ ఉంటే క్షమ పుట్టుకొని వస్తుంది. ప్రేమ లేకపోతే క్షమించలేవండి. ప్రేమించాలి, దేవుని ప్రేమతో ప్రేమించాలి, యథార్థమైన ప్రేమతో ప్రేమించాలి, నమ్మకమైన ప్రేమతో ప్రేమించాలి. ఏమండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకిస్తున్నాను. నీకు ఒక మాట నేను చెప్పాలనుకుంటుంది. లూకాసు సువార్తలో 24వ అధ్యాయంలో గమనించండి. చూసినట్లయితే ఆ ప్రభు ఏం చేశాడో తెలుసా అండి? సులువు మీద ఉన్నప్పుడు ఆయన పలికిన మాట మనం చూస్తుంటే 23వ అధ్యాయంలో 34వ వచ్చిన భాగంలో ఆ మాట గమనించి చదవండి ఒకసారి. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక. తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయమంటున్నాడు? క్షమించండి, వీరిని క్షమించండి, వీరిని క్షమించండి. తెలియదా ఆయనకు? మీరు ఏం చేస్తున్నారో తెలియదా? తెలియకనే మాట్లాడుతున్నాడా? తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలిసే అంటున్నాడు ఆయన. తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరుగరు అంటే నువ్వు తెలిసి చేసిన నా ప్రభువు ఎంత ప్రేమ ఉంది కాబట్టి అంటున్నాడు ఆయన. వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగకే చెప్ప. ఎంత ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. వీటిలో అనుకుంటారు కొంతమంది, దేవుడు కాబట్టి అంటాడండి, మనం మనుషులు కదా. మనుషువే ఎంత మర్చిపోతారండి ఆ వ్యక్తి చూసే కిడుని. ఆ వ్యక్తిని చూస్తానే నా మనసులో అట్లాగే ఉప్పొంగి వచ్చేస్తుందండి. అబ్బా, నువ్వు
ఎన్నిసార్లు క్షమించమని చెప్పాడు దేవుడు? 77 మార్లు పట్టు క్షమిస్తే పోతే అసలు వ్యక్తి మారుకుని ఉంటాడా? అంత అవసరమా? 77 మార్లు నువ్వు క్షమించేంత వరకు అతను మారలేదంటే మనిషి ఎంత పోతాడు? ప్రియమైన వాళ్ళారా, ఆలోచించడం ఒకసారి. నా ప్రభు ఎంత గొప్ప మాట అన్నాడు. 77 పర్యాయం క్షమించేశాయి. ఈరోజు ఒకవేళ నీ హృదయంలో నీ సహోదరుని పట్ల, నీ సహోదరి పట్ల క్షమించలేని హృదయం నీకు ఉన్నట్లయితే, నీకెవరైనా కీడు చేశారని అనుకుంటే, ఒకవేళ నీ గాయం చేసుంటే, నిన్ను మరి బాధపరచుంటే, వెళ్ళి ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి నన్ను క్షమించను హృదయపూర్వకంగా అడిగేసి, నువ్వు ఆ వ్యక్తి హృదయపూర్వకంగా ఒకరినొకరు క్షమించేసుకోండి. హృదయపూర్వకంగా ఒకరు ప్రేమించండి. ఎంత చక్కగా ఉంటుంది కదా, ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? చెప్పలేనంతటి ఆనందం. వింటున్నారని మాటలు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. ఒక మాట నేను చదువు వినండి. ఇన్ అవర్ రిసీవింగ్ ద గాడ్స్ లవ్ అండ్ మెర్సిఫుల్ ఫర్గివ్నెస్. ఫస్ట్ వన్ అన్నమాట. ఇన్ అవర్ రిసీవింగ్ ద గాడ్స్ లవ్ అండ్ మెర్సిఫుల్ ఫర్గివ్నెస్. And second ఏమంటాడు? In our giving it just as we have received it. వింటున్నారు ఈ మాటలు? మనం ఎలాగున్న ప్రభు నుంచి మనము దాన్ని పొందుకున్నామో, ఆ క్షమాపణని, అవేటువంటి ఆ యొక్క కనికరాన్ని ఏ విధంగా మనం దేవుడు పొందామో దాన్ని మనము తిరిగి దేవుని ప్రజలకు ఇవ్వడం నేర్చుకోవాలి. అదుందా మన జీవితంలో. లూకా సువార్తలో 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 38 వచ్చిన భాగంలో ఒక మాట ప్రభు చాలా క్లియర్గా చిన్న మాట చెప్పాడు. క్షమించండి అప్పుడు మీరు క్షమించబడు. చదవన మాటది 6వ అధ్యాయం 38 వచ్చినాన్ని. క్షమించుడి అంతే. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. ఏమండి? క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో దయచేసి మనము దేవుని యొక్క వాక్య వెలుగులో పరిశీలన చేసుకున్నాం. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని మనవి చేస్తున్నాం. క్షమ ఎంత గొప్పదో తెలుసా? ఆ గొప్ప క్షమ మనం కలిగి ఉండాలి, మన సహోదరుడు కలిగి ఉండాలి. ఒక మాట చెప్పి ఒక ఎగ్జామ్ చెప్పి ముగిస్తాను. గొప్ప దైవజనుడు, మహాపరిషుడు, గొప్ప దైవజనుడు. ఆ గొప్ప దేవుడు ఏం చేశాడు? ఒకసారి మామూలు ఉంటాయి కదా, చిన్న గొడవలు ఏదో ఉంటాయి భార్యాభర్తల మధ్య. మరి ఎందుకు గొడవ పడ్డాడో తెలియదు, ఎందుకు కోపం వచ్చిందో దైవజనుడు తెలియదు. కానీ ఆ దైవజనుడు తన భార్య మీద కోప్పడ్డాడు. ఏం కోప్పడ్డాడో తెలియదు. మొత్తానికి ఆయన కోప్పడి తన భార్యను ఏం చేశాడంటే, కోపడిన తర్వాత బయట తీసుకెళ్ళి బయటికి నెట్టేశాడు. ఆ రాత్రంతా కూడా పాపం ఆవిడ బయటే ఉంది. ఉదయాన్నే లేచి ఆ దైవజనుడు ఏం చేశాడంటే, తలుపు తీస్తే ఆ తలుపు దగ్గరే కూర్చోంది ఆవిడ. తన భార్య తలుపు దగ్గర కూర్చోంది. తలుపు దగ్గర కూర్చొని ఆ వెంటనే లేచి ఏమంటుందో తెలుసా? నవ్వు ముఖంతో నవ్వుతూ భర్తను చూసి ఏమంటుంది? నవ్వుతూ ఏమన్నదో తెలుసా? అయ్యా, నా ప్రియమైనటువంటి పెరిమిటి, ఈ రోజు నీకు ఎలాంటి టిఫిన్ చేయాలి? ఎవరు ఈ మాటలు తెలుసా? ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన దైవజనుడు స్మిత్ విగల్స్వర్త్. హల్లెలూయా. గొప్ప మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన భార్య పోలి ఆ మాట్లాడుతుంది. గమనించారు మన వాళ్ళ? గమనించండి. The Almighty is standing at the door, his wife, and now they open the door with a smiling. She said, "Dear, what would you like for breakfast?" What would you like for breakfast? నవ్వుతూ అడుగుతుందంట. అంటే తన భర్త చేసిన ఆవిడ కోపపడలేదు. తన భర్తను ప్రేమతో క్షమించింది. క్షమించేది లేదా మన భర్తను ఏం చేశాడు?
ఎందుకు? ఒకవేళ ఆయనకు కోపం కలిగించేటువంటి పరిస్థితిని నేను కల్పించానా అని ఆలోచించిందేమో నైట్ అంతా. ఎంత మంచి భార్య చూసేదా, ఎంత బాడు కదా ఈ విధంగా తలిస్తే. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ అలా జరిగిందనుకో, ఏం చేసింటావు? అమ్మా ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉందా? ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు ఆశపడితే, నువ్వు అలా చేసి ఉంటే, నీ భర్త అలా చేసి ఉంటే, నీ భర్తను పెడతావు మామూలుగా? ఏమండి, గొప్పతో వచ్చిందిరా. చదవండి కావాల్సిన ప్రైమ్స్ ఆఫ్ ద ఫెయిత్ అనే పుస్తకంలో రాశాయన సాక్ష్యాన్ని. నా గొప్ప దేవుని ప్రియమైన వల్ల, నా గొప్ప దైవచూడుగా సాక్ష్యం. క్షమించే మనసు ఉంటే తప్పిదాలు మర్చిపోతామండి, వాటిని జ్ఞాపకం చేసుకోం, వాటిని మర్చిపోతాం. క్షమ 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 ఎంత బాగుంటుంది కదా ఈ విశాల హృదయంతో. అందుకనే భక్తుడి కీర్తకుడు మాట్లాడతాడు, ఐ విల్ రన్ ద వే ఆఫ్ ద కమాండ్మెంట్స్ వెన్ దౌ షalt enlarge my heart. దేవా, నీవు నా హృదయాన్ని విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల వెంబడి పరిగెడతానయ్యా. ఆ విశాల హృదయం కావాలి. I will run the way of the commandments and thou shalt enlarge my heart. Dear people of God, ఈ రాత్రికాల సమయంలో ఈ గొప్ప క్షమను కలిగి, క్షమించే మనసు కలిగి, ప్రేమించే మనసు కలిగి, నా ప్రభు నిన్ను నన్ను అంటాడు. అదిగో ఏమంటాడండి, గమనించండి 30 మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చెయ్యును. గమనించిన మాటని దీన్ని హృదయంలో పెట్టుకోండి. క్షమించేసరి పెదవులు చెప్పకండి, నిజంగా యథార్థ హృదయంతో క్షమించు, యథార్థం క్షమించు, హృదయపూర్వకంగా క్షమించు. హృదయపూర్వకంగా క్షమించకపోతే పైకి క్షమించేసానే అని నువ్వు నటించేవనుకో, దేవుడికి నేను క్షమించు. హృదయపూర్వకంగా క్షమించుడు. ప్రభు నన్ను క్షమించు, నాయన నా తప్పిదలు క్షమించను అడిగావనుకో, క్షమించే ప్రసక్తి లేదు. దేవునికి క్షమ లేకపోతే మన బ్రతుకులు పెడతాం. అందుకని ప్రభు అంటాడు, క్షమించుటకు ఆయన సిద్ధమైన మనస్సు కలిగి. ప్రభు నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు నాయన. అటు దేవుడిని కలిగిన మన జీవితాలు ఈ రాత్రి ఇచ్చిన మాటలు జ్ఞాపకొచ్చుకుందాం. క్షమించమని అడుగు దేవుణ్ణి. క్షమించబడు. 77 మార్లు మటుకు క్షమించేది అవసరం నీకు రాదు, మనకు రాదు. హృదయపూర్వకంగా క్షమిస్తాం, ప్రేమతో ఒకరినొకరు క్షమించుకుందాం, ఒకరినొకరు ప్రభు ప్రేమను ప్రేమిద్దాం, ఒకరికంటే ఒకరు నాకంటే గొప్పవాడిని కనపరుచుకుందాం. ఈ నా సహోదరుడు నాకంటే గొప్పవాడు, ఈ నా సహోదరు నాకంటే గొప్పది అని క్షమించుకొని నిన్ను నీ దేవుని బిడ్డలు నీ ఎదుట నీ సహోదరి కెచ్చించు, గణపరచు. ఏం పోతుందండి? ఆ వ్యక్తి నాకంటే గొప్ప అనుకో, ఎంత గొప్ప ఎంత తేలికొంటుంది నీకు హృదయం కదా. కాబట్టి ఈ మాటలు ప్రభు నీ జీవితంలో పనిచేయచ్చు. ఈ మాట ప్రకారంగా యథార్థ హృదయమై దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని హృదయపూర్వకంగా నీ సహోదరుని క్షమించాలి. నువ్వు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. పడగొత్తని మనం క్షమించి మన దోషాలన్నిటిని వీపు పడేసి మరన్నడు కూడా వాటిని జ్ఞాపకము చేసుకున్నాడు. అతి కృప చూల దేవుడు నీకు నాకు దయచేసి రేపటి ఆదరణ కొరకు మనం ఆయుధపరచును గాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మీకు కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతిని మా ప్రియ ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సదుకముని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రము నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి దయగల మా ప్రభా, నీవు మమ్మల్ని క్షమించేటువంటి రీతిని మేము జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, మీ నుంచి మేము క్షమ పొందడానికి ఈ అర్హత యోగ్యత నాలో మాలో లేదు, కానీ నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని బట్టి మా తండ్రి నాయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి మమ్మల్ని క్షమించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము కూడా హృదయపూర్వకంగా మా సహోదరుడల మా సహోదరి ఎడల మేము కూడా అంటే క్షమను కలిగి ఉండడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. క్షమించకపోతే ఎటువంటి కఠిన తీర్పు వస్తుందో ఆ విషయాన్ని మా ప్రభువా మా తండ్రి నాయన 2 వ్యక్తులు చూపించి మాకు నేర్పించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ గొప్ప యజమాని చూపించి నేర్పించారు మా ప్రభువా. ఓ పరలోకపు తండ్రి దేవా, నీవు మా పరలోకపు యజమానుడిగా మీరు మాకున్నారు తండ్రి. మీ సన్నిధిలో మేము యథార్థంగా ప్రవర్తించే వారిగా మమ్మల్ని చేయండి. మీ కృప చేత మమ్మల్ని అభిషేకించండి నాయన.
ఈ రాత్రికాల సభలు మాత్రం ఒకవేళ ఈ యొక్క వాక్యం ఎంతమంది బిడ్డలైతే విన్నారో మాత్రం వారందరూ కూడా ఒకవేళ వారి ఇద్దరు సహోదరుని క్షమించాలని మనసు కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే వారు మంచి మనసు వారికి ప్రసాదించి వారు వెళ్ళి క్షమించమని హృదయపూర్వకంగా అడిగి సమాధాన పడడానికి సాహిత్యం మా ప్రభు. ఎంత సంతోషం ఉంటుందో వాళ్ళ హృదయంలో, ఎంత తేలిక హృదయం ఉంటుందో ఆ సత్యాన్ని వారు గుర్తించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేలునికై జ్ఞాపకం ఉంచుకోండి నాయన, కృప చూపించండి మా ప్రభు, బలపరచుము నాయన. దేవ మరొకసారి మా దోషంలో అధిక భాగమును మరిచిపోయిన దేవుడుగా మీరు మాకు అనుగ్రహిస్తున్నాం. దగ్గర మా ప్రభు మీరు అత్యంత కృప కలిగిన దేవుడు కనుక మా వస్త్రాలు కాక మా హృదయాన్ని చెప్పుకొని నిశ్చలు జీవించే కృప మాకు అనుగ్రహించమని రేపటి ఆరాధన కొరకు మా ఆయత్తపరిచిన ఆయన కృప చేత మమ్మల్ని అభిషేకించి కాపాడి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి తెచ్చి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహాగణమున తండ్రి జీవ దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ కార్యముల సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ లోకరసికల పరిశుద్ధులను మనకును దేవుని యొక్క సన్నిధి నిరంతరము మనకు తోడి నడిపించును గాక.